ఇప్పుడు మనం ఈ సిరీస్ ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ నెంబర్ 1, ది నెట్ఫ్లిక్స్ వైబ్, వైలెన్స్ అండ్ గ్రిడ్ తగ్గించకుండా తీశారు. రీజన్ నెంబర్ 2, ఫిస్క్ వర్సెస్ మ్యాట్, పొలిటికల్ అండ్ సైకలాజికల్ వార్. రీజన్ నెంబర్ 3, జియో స్టార్ విజువల్స్, ఇందులో 4K డాల్బీ విజన్ లో విజువల్స్ క్వాలిటీ అమేజింగ్ గా ఉంది. రీజన్ నెంబర్ 4, ఫాస్ట్ పేస్, కేవలం 8 ఎపిసోడ్స్ వల్ల ఎక్కడ బోర్ కొట్టదు. రీజన్ నెంబర్ 5, MCU లింక్స్, సెంట్రీ రిఫరెన్సెస్ అండ్ రోక్సెన్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది. ఇప్పుడు మనం ఇందులోని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా పాజిటివ్స్ గురించి చెప్పాలంటే డార్క్ నోయర్ సినిమాటోగ్రఫీ, ఇంటెన్స్ సౌండ్ డిజైన్ అండ్ క్యారెక్టర్ డిప్, ఇందులో ఇవి పాజిటివ్స్ అని చెప్పొచ్చు. ఇందులోని నెగటివ్స్ గురించి చెప్పాలంటే కోర్ట్ రూమ్ సీన్స్ కొంచెం స్లోగా అనిపించొచ్చు. సెకండరీ క్యారెక్టర్ ఆర్క్స్ లైక్ హెథర్ గ్లెన్ కి ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వలేదు. ఇవి ఇందులో నెగటివ్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ సిరీస్ కి మన సైడ్ నుండి రేటింగ్, అలాగే ఎందుకు ఈ రేటింగ్ ఇచ్చాననే రీజన్, అలాగే కాంప్లిమెంట్ ని చూద్దాం. ముందుగా నా రేటింగ్ వచ్చేసి 10 కి 9.2 స్టార్ రేటింగ్ ఇస్తాను. రీజన్ ఏంటంటే యాక్షన్, స్టోరీ, పేసింగ్ అండ్ మ్యూజిక్ ఇంట్రడక్షన్ వల్ల ఈ సిరీస్ టాప్ టైర్ లో నిలిచింది.